దెన్ మీకు ఏది కష్టం అంటే డైరెక్టర్గా చూస్తే మీకు ఈ మూవీలో ఏది చేయడం చాలా ఇబ్బందిగా హార్డ్గా అనిపించింది? నాకు వెన్ ఇట్ కమ్స్ టు అంటే షూటింగ్ స్పాట్ మా సినిమాటోగ్రఫర్, మా ఆర్ట్ డైరెక్టర్, మా ఏదైతే కాస్ట్యూమ్ డిజైనర్స్, మిగతా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారో మేము చాలా 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 క్లోజ్గా ఉంటాము. అంటే ఆఫ్ సెట్స్ కూడా వీఆర్ వెరీ క్లోజ్. కనుక నాకు అండ్ హీరో హీరోయిన్ కూడా చాలా క్లోజ్ నాకు. సో అంటే మేబీ నా ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఏమో అంటే ఇట్ నెవర్ లుక్ లైక్ అబౌవ్ ఒక హెక్టిక్గా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే బీచ్ సైడ్ చేసేటప్పుడు ఎండాకాలంలో, తర్వాత సముద్రంలో షూట్ చేసేటప్పుడు ఆ లొకేషన్స్ ఆర్ అన్బేరబుల్, చాలా కష్టం. విహారయాత్రకు వెళ్ళినప్పుడు గొడుగులు పట్టుకుని దాన్ని పట్టుకుని నేను వెళ్ళిపోతాము, లేదంటే మనకి అంటే మ్యాండటరీ ఏం కాదు ఎండలో ఉండడం. సో హీరోగా అతను, హీరోయిన్గా ఈమె. పర్టికులర్గా హీరోయిన్కి చాలా కాన్షియస్ ఉండాలి, ఎందుకంటే 2-3 ఫిలిమ్స్ చేస్తారు. ఆ కంటిన్యూటీ వైజ్ కానీ లేదంటే ఎంత వద్దనుకున్నా కానీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 to 15 seconds ఈజ్ గుడ్ ఎనఫ్ టు బికమ్ ట్యాన్. బట్ ఆయన అవేం పట్టించుకోలేదు ఆవిడ. అంటే ఇంపాసిబుల్ ఎండ్ అది, ఇంపాసిబుల్ అంటే హీట్ వేవ్స్ అవి. అది సముద్రంలో ఒక లెక్కలో ఉండేవి, బీచ్ సైడ్ ఒక లెక్కలో ఉండేవి. అయినా కానీ అసలు నో కంప్లైంట్స్. సాయి పల్లవి గారి నుంచి ఇద్దరు అసలు ఇద్దరు అంటే హీఈస్ ఇంపాసిబుల్ అనుకోండి హీరో. ఈవిడ కూడా అంటే నేను అదే అంటున్నాను, హీరో ఇది ఒక్క మూవీ చేస్తున్నాడు కనుక దీనికి ఎంత నల్లగా ఉంటే అంత బెటర్. బట్ వేరే ఆవిడ రామాయణం చేస్తుంది, అమరం చేస్తుంది, ఏవో చేస్తుంది కదా. బట్ ఆమె కూడా అండ్ బీయింగ్ హీరోయిన్ ఆల్సో అసలు ఏమి పట్టించుకోకుండా షార్ట్ అంటే షార్ట్, అంటే మనం చూసిన చాలా ఈజీగా ఒక స్టెప్ వేస్తుంది అలాగా హైలెట్స్తో సాంగ్లో. అది ఎంత ఎండలో చేసామంటే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది అంత. బట్ ఎండలో చేసామంటే ఇంపాసిబుల్ అండి. డెఫినెట్లీ షూటింగ్ అంటే మనకి 1 minute స్టెప్ అయిపోయినట్టుగా అయిపోతుంది కదా, డెఫినెట్లీ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకనే సాయి పల్లవి గారికి కానీ నాగచైతన్య గారికి కానీ ఆ రేంజ్ లో వాళ్ళకి ప్రశంసలు వస్తున్నాయి, అంత నిరూపించుకున్నారు. ఆ డెడికేషన్ కి మనం డెఫినెట్గా గుర్తింపు అయితే అడిగితే అంటే ఇప్పుడు సాయి పల్లవి ఉంది కానీ ఆవిడకి అమరన్ కానీ ప్రీవియస్ మూవీస్ కానీ ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ కి సపరేట్ గా ఆమెకి ఏమి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ అండ్ మోర్ ఓవర్ ఆవిడ పక్కన అంతే రేంజ్ లో అలాగే హీరోకి ఎమోషన్స్ అవన్నీ చూపించగలిగారు అనడం అనేది ఈజ్ వెరీ హ్యాపీ థింగ్, బికాస్ హీ హ్యాస్ ఇన్ ఇట్. లేనిదేం కాదండి, ఆల్రెడీ ఉంది. అందులో కెమిస్ట్రీ కూడా వాళ్ళిద్దరికి ఆల్రెడీ చాలా బాగుంటుంది, బాగా సెట్ అయింది అనుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ కొంచెం ఫన్నీగా అడగాల్సి ఉంటే, మీరు ఇందాక అన్నారు ఫుల్ ఎండలో ఉన్నాము, ఫుల్ గా ట్యాన్ అయిపోతాం. సాయి పల్లవి గారు కొన్ని కామెంట్స్ చేశారు, అదే మూవీ మీరు వెళ్ళినప్పుడు, షోస్కి వెళ్ళినప్పుడు, కామెంట్స్ కాదు ఫన్నీగా మాకన్నా ఎక్కువ కేర్ ఆయన తీసుకుంటున్నారు. కేర్ అంటే ఇప్పుడు సింపుల్ థింగ్, షార్ట్ పెట్టినప్పుడు నేను ఆబ్వియస్లీ మానిటర్ దగ్గర ఉంటాం కదండి. మానిటర్ దగ్గర ఉన్నప్పుడు విల్ బీ ఇన్ అదేంటి షేడ్స్లో ఉంటాం, నీడలో ఉంటాం. సో అలా అనమాట. అంటే అంటే అసలు ఆమె సినిమాలో చేసే పాత్రలకి సెట్స్ మీద ఆమె ఉండే బిహేవియర్కి అసలు సంబంధం లేదు. సో హైలీ అంటే యాక్టివ్, హైలీ యాక్టివ్, ఎంత అంటే అంత. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఏంటి అంటే ఎనీ హ్యూమన్ బీయింగ్ అంటే స్థానంతో స్థాయితో సంబంధం లేకుండా ఆమెకి ఎవరన్నా ఒకటే, ఎవరితోనే కలిసిపోతారు, ఎవరితోనే ఒకటే, ఎవరైనా ఒకటే. ఆమె కలవడం గురించి కాదండి, ఎవరైనా ఒకటే. సో అంటే ఒక వయసు రీత్యా కొంచెం ఏదైనా మర్యాద ఎక్కువ మర్యాద తక్కువ అనేది మారుతుందేమో, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ స్టేచర్ ఎవరన్నా ఒకటే. సో ఎవరితోనే ఒకేలా ఉంటుంది. సో ఆన్ స్క్రీనే కాదు, సాయి పల్లవి గారు ఆఫ్ స్క్రీన్ కూడా, ఆఫ్ స్క్రీన్ ఇంకా గుడ్ అండి. ఆన్ స్క్రీన్ ఎప్పుడు అని ఉంటుంది కదా క్యారెక్టర్ అన్ని. బట్ అసలు ఆమె కామెడీ మూవీ చేస్తే, ఎంటర్టైనర్ మూవీ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. యాంగిల్ ఎక్కువ, బట్ ఎవరు అది ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మీరే తీసుకొస్తారు అలాంటి ప్లాన్స్ ఏమైనా మీకు? ఎప్పుడు డిస్కషన్ ఉంటుందండి, బట్ మై నెక్స్ట్ 2 movies ఆల్సో జానర్ వేరే, వేరేలా ఉంటుంది బట్. సో బట్ 100% అంటే ఎంటర్టైన్ క్యారెక్టర్ లో చేస్తే మాత్రం అసలు లిటరల్ ఎవరు మ్యాచ్ చేయలేరు. చూద్దాం నెక్స్ట్ మూవీ మీరే తీస్తారనుకుంటున్నా నేను కూడా.